ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి ఈ ఉదయకాల సమయంలో మీ మధ్యలోనికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని సంబోధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఉదయం దేవుని వర్తమానాన్ని వింటున్నారని నేను ఆశపడతా ఉన్నాను. దయచేసి గమనించండి. ప్రభు సన్నిధిలో మనం మెలకువగలిగి ఉండటం వలన, ప్రభు సన్నిధిలో ప్రార్థించడం వలన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకునే అవకాశం పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మీతో మాట్లాడాలని నేను ఆశపడతా ఉన్నాను. అపోస్తుల కార్యముల నుండి 8వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఆ పట్టణంలో సంతోషం కలిగెను అని దేవుని వాక్యం చెప్తుంది. ఏ పట్టణము అని మనం ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, సమరయ పట్టణం అనమాటండి. సమరయ పట్టణంలో సంతోషం కలిగిందని దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు దయచేసి గమనించాలి. ఎందుకు ఆ పట్టణంలో సంతోషం కలిగింది? ఫిలిప్పు అనే దైవజనుడు ఆ పట్టణంలోనికి ప్రవేశించాడు. ఆ పట్టణంలో ప్రవేశించి అనేకులకు సువార్తను అందించినట్లు దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి. ఫిలిప్పు సువార్తను అందించినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషించారు, వాళ్ళందరూ ఆనందించారు, దేవుని నామను మహిమపరిచారు. ఫిలిప్పు గొప్ప అభిషేకం కలిగిన వాడు, గొప్ప శక్తి కలిగిన వాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఫిలిప్పు ప్రార్థించినప్పుడు ఆ పట్టణంలో చాలామంది అపవిత్రాత్మల చేత బాధపడుతూ ఉన్నారు. ఫిలిప్పు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ పట్టణంలో చాలామంది అపవిత్రాత్మ శక్తుల నుండి, దెయ్యపు శక్తుల నుండి, దురాత్మ శక్తుల నుండి విడుదల అవ్వటం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా గమనించండి. ఎప్పుడైతే ప్రజలు ఫిలిప్పు ప్రార్థన చేసినప్పుడు ప్రజలు విడుదల అవుతున్నారో చాలామందికి సంతోషం కలిగింది. దేవుని బిడ్డలారా గమనించండి. ఈరోజు నీ కుటుంబం సంతోషంగా ఉండాలని నీవు ఆశపడుతున్నావు. నీ కుటుంబంలో అద్భుతాలు జరగాలని నీవు ఆశపడుతున్నావు. దైవజనుడైనటువంటి ఫిలిప్పు సమరయ పట్టణంలో ప్రవేశించి ఏ రీతిగా అయితే ప్రార్థించినప్పుడు పట్టణమంతా ఎలా అయితే సంతోషించారో దేవుని బిడ్డలారా, ఈరోజు దైవజనులు అనబడిన వారు నీ గృహంలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు నీ కుటుంబానికి సంతోషం కలుగుతుంది, నీ కుటుంబానికి ఆనందం కలుగుతుంది. మనకు తెలియకుండానే మన కుటుంబాల్లో, మన గృహాల్లో అనేకమైనటువంటి దురాత్మ శక్తులు, శాతపడి శక్తులు, దెయ్యపు శక్తులు ప్రభావితం చేస్తూ ఉంటాయి. దైవజనులు మన గృహంలోనికి వచ్చి ప్రార్థించినప్పుడు ఆ శక్తులన్నీ కూడా విడుదలై బయటికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తాయి. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది, సంసారంలో సంతోషం ఏర్పడుతుంది, కాపురంలో సంతోషం ఏర్పడుతుంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఆ సమరయ పట్టణంలో ఫిలిప్పు ప్రార్థన చేసినప్పుడు చాలామంది కృంటివారు బాగుపడినట్లు దేవుని వాక్యం చెప్తుంది. అపవిత్రాత్మ శక్తులు పట్టినవారు బాగుపడటమే కాకుండా కృంటివారు కూడా బాగుపడ్డారు. అంతేకాదు దేవుని బిడ్డలారా, పక్షవాయువు కలిగినటువంటి వాళ్ళు కూడా బాగుపడినట్లు దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నువ్వు ఎవరివైనా కానీ నీ కుటుంబంలో ఏ బలహీనతల చేత బాధపడుతున్నావో నాకైతే తెలియదు, కానీ ఆలోచించు బాగా. దేవుని నామాన్ని బట్టి దైవజనులను నీ గృహానికి పిలిచినప్పుడు, వారు వచ్చి నీ గృహంలో ప్రార్థించినప్పుడు అపవిత్రాత్మలు ఉంటే అవి వెళ్ళిపోతాయండి. బలహీనులు ఉంటే బలపరచబడతారు, రోగులు ఉంటే స్వస్థపరచబడతారు. కారణం ఏంటి తెలుసండి? సువార్త చేయు పాదములు సుందరములు. ఎప్పుడైతే ఫిలిప్పు సమరయ పట్టణంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాడో, ఫిలిప్పు అనేకులను స్వస్థపరిచాడో, దేవుని బిడ్డలారా, ఆ పట్టణమంతా కూడా సంతోషంగా ఆనందంగా ఉందని
దేవుని వాక్యం చెప్తుంది. ఈరోజు నీ కుటుంబం సంతోషంగా ఉండాలా? నీ గ్రామం సంతోషంగా ఉండాలా? నీ సంఘం సంతోషంగా ఉండాలా? మన జీవితాల్లో మనం సంతోషంగా ఉండాలి అని అంటే దైవజనుల యొక్క ప్రార్థన చాలా అవసరమైనది. దేవుని బిడ్డలారా గమనించండి. ఒక దైవజనుడిగా నీ కొరకు, నీ కుటుంబం కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నీ కుటుంబంలో ఉన్న అపవిత్రాత్మలన్నీ వెళ్ళిపోతాయి. ప్రతి బలహీనత నిన్ను విడిచి వెళ్ళిపోద్ది. నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. దయచేసి తలలో వంచు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. మా బిడ్డలందరినీ ముట్టండి, స్వస్థపరచండి, అభిషేకించండి. ఫిలిప్పు సమరయ పట్టణంలో ప్రవేశించి ఏ రీతిగా అయితే ప్రార్థించాడో నాయన, ప్రార్థించిన వెనువెంటనే అపవిత్రాత్మలు వెళ్ళిపోయాయి. అనేక మంది స్వస్థత పొందగలిగారు. ఈరోజు దేవా మీకు స్తోత్రాలు. ఈరోజు దైవజనుడిగా అనేకుల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరిచి బాగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికీ వందనాలమ్మా.